మనం మన దృష్టిని సహజ మార్గంలో కేవలం 2 అంశాల మీద కేంద్రీకరించాలి. అవి నీవు, నీ లక్ష్యము. మన పద్ధతి ప్రకారం మన లక్ష్యం మాస్టర్ గారే. నిన్ను చూసుకో, ఆయనను చూడు. నీవు ఎలా మారాలో తెలుసుకోవడానికి ఆయనను చూడు. ఆయనను చూచి తెలుసుకుని ఈ మార్గంలో ముందుకు సాగుతూ ఉండు. ఎందుకంటే ఆయనను కాకుండా చుట్టూ చూశావంటే, ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ 600-700 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ వివిధ పురోగమన స్థాయిలను కలిగి ఉండవచ్చు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విధమైన ప్రవర్తనా ధోరణి కలిగి ఉంటారు. ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కాబట్టి మనుషుల మీద సహజ మార్గ ప్రభావాన్ని బట్టి దాని గొప్పదనాన్ని నిర్ణయించటం అసాధ్యం. మనం ఇక్కడ సహజ మార్గంలో చేరింది సహజ మార్గం ఇతరులకు ఏమి చేస్తోందో చూసేందుకు కాదు. మనకు అది ఏమి చేయగలదో తెలుసుకోవడానికి వచ్చాం. నువ్వు అద్దంలో చూసుకోవడం నువ్వు నీ ముఖం చూసుకోవడానికే.